ఇంతవరకు నేను మాట్లాడిన వాళ్ళందరినీ కనీసం మనుషులుగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు మీరు అని మాట్లాడాను. కానీ క్రైస్తవ సమాజంలో సీనియర్ మోస్ట్ బెగ్గర్ అయినటువంటి అభినయ్ దర్శన్ని చూస్తుంటే కనీసం నాకు ఒక మనిషిలా కూడా అనిపించట్లేదు. ఈరోజు ఈ ఆన్లైన్ బెగ్గర్ అయినటువంటి అభినయ్ దర్శన్ది ఒక షార్ట్ చూశాను. అది చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే, ఎందుకు క్రైస్తవులంతా కలిసి ఇలాంటి ఒక బెగ్గర్ని క్రైస్తవ్యం నుంచి తరిమి కొట్టట్లేదు అని అనిపించింది. క్రైస్తవ్యంలో కార్పొరేట్ పాస్టర్లేమో వాళ్ళ జల్సాలకి, వాళ్ళ లగ్జరీలకి విశ్వాసులని దోచుకు తినడానికి అలవాటు పడిపోయి వాళ్ళ బిజీలో వాళ్ళున్నారు. విశ్వాసులేమో యేసుప్రభుని ఆరాధించడం మర్చిపోయి ఈ కార్పొరేట్ పాస్టర్ని ఆరాధించుకుంటూ వాళ్ళ భక్తి చేసుకుంటున్నారు. ఇలా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటే క్రైస్తవ్యంలోకి అడుక్కు తినే బెగ్గర్స్ అంతా జ్వరబడి క్రైస్తవ్యాన్ని పీక్కు తింటున్నారు. విశ్వాసుల కష్టం మీద వీళ్ళ బ్రతుకు తెరువు నడిపించుకుంటున్నారు. ఈ కార్పొరేట్ పాస్టర్లని, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న క్రైస్తవ యోధుల్ని, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవుడిని అడుగుతున్నాను, ఈ అభినయ్ దర్శన్ లాంటి యేసుక్రీస్తుకు అవమానం తెస్తున్న బెగ్గర్ని మీరెందుకు క్రైస్తవ్యం నుంచి తరిమి కొట్టట్లేదు? ఎందుకు మరీ ఇంత స్వార్థపరులుగా తయారయ్యారు? ఇలాంటి బెగ్గర్స్ని ప్రశ్నించలేని మీరంతా పాస్టర్లుగా ఉండడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఏ యేసు ప్రభునైతే మీరు నిత్యం ప్రకటిస్తున్నారో ఆ యేసు ప్రభుకే ఇలాంటి బెగ్గర్స్ అంతా వచ్చి అవమానాన్ని కలిగిస్తుంటే చూస్తూ ఉన్నారంటే మీరు పాస్టర్లుగా ఉండడానికి అర్హులు కాదు. నేను ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నానంటే, ఆ అమాయకులైన పేద ప్రజల్ని బానిసలను చేసి ఇతనికి సేవలు చేయించుకుంటున్నాడు. ఈ అభినయ్ దర్శన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అభినయ్ దర్శన్, నువ్వు షూ వేసుకొని లోపల సాక్స్ వేసుకొని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదా, మళ్ళీ అక్కడ షూ తీసి సాక్స్ తీసి వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకోవాల్సినంత అవసరం ఏంటి? నీ కాళ్ళు నువ్వు కడుక్కోలేవా? దేవుడు నీకు చేతులు ఇవ్వలేదా? సిగ్గు లేకుండా అలా వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకోవడమే కాకుండా వాళ్ళ చేత వార్లు పోయించుకొని చీరలు పరిపించుకొని ఆ చీరల మీద నడుస్తున్నావు. అయినా కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి కూడా క్రైస్తవుల్ని మోసం చేస్తూ వాళ్ళ దగ్గర అడుక్కుంటున్న నీకు యేసుక్రీస్తు పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు. కానీ నువ్వు యేసు ప్రభులాగా ఫీల్ అయిపోయి చీరలు పరిపించుకొని గొర్రెపిల్లను పట్టుకొని ఆ చీరల మీద నడుస్తున్నావు. దేవుడి పేరు అడ్డు పెట్టుకొని ఆ అమాయకులైన ప్రజల దగ్గర నువ్వు దేవుడిగా మొక్కించుకుంటున్నావు. వాళ్ళ చేత పూలు చల్లించుకొని పూలదండలు వేయించుకొని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చావని చెప్పేసి ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? బెగ్గరమైన నువ్వు వాళ్ళ దగ్గర నుంచి యేసు ప్రభు స్థానాన్ని పొందాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నావు. ఉన్న నాయకుల్ని ప్రశ్నిస్తూ పెద్ద క్రైస్తవోద్ధారకుడిలాగా బయలుదేరావు కదా. నీకులాగా వాళ్ళు మనుషులతో చీరలు బరిపించుకొని వాళ్ళ కాళ్ళు గడిగించుకొని నీకులాగా సేవలు చేయించుకోవట్లేదు. వాళ్ళు కనీసం పార్టీ పెట్టకముందే ఆ అమాయకులైనటువంటి పేద ప్రజల దగ్గర నిన్ను నువ్వు దేవుడిగా చేసుకొని వాళ్ళని బానిసలుగా చేసి వాడుకుంటున్నావే. నీలాంటి వాడి చేతిలోకి అధికారం ఇస్తే ఈరోజు చీరలు బరుస్తున్నారు కదా, రేపు వాళ్ళని వరుసగా పరిచి వాళ్ళ మీద నడుస్తావు. నువ్వు మనిషే ఒక విగ్రహం చేసి దానికి మొక్కకూడదు అని యేసుప్రభు చెప్తుంటే మనిషిగా ఉన్న నువ్వు ఆయన స్థానాన్ని ఆక్రమించి అమాయకులైన ప్రజల దగ్గర పూజించబడుతూ యేసుప్రభుని బహిరంగంగా అవమానపరుస్తున్నావు ఒక క్రైస్తవుని అని చెప్పుకుంటూ. నువ్వెలాగో బైబిల్ తెలియని క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న ఆన్లైన్ బెగ్గర్వి కాబట్టి ఆ బైబిల్ ఏం చెప్తుందో నీకు తెలీదు. ఎందుకంటే నువ్వు పూర్తిగా బెగ్గింగ్ చేసుకోవడంలో బిజీ కదా. బైబిల్ చదివేంత టైము, బైబిల్ ఏం చెప్తుందో విని అర్థం చేసుకునే అంత టైం నీకు ఉండదు కదా. బైబిల్ పట్టుకొని బైబిల్కి వ్యతిరేకంగా క్షమాపణ లేని ఎంత పాపాన్ని నువ్వు చేస్తున్నావో నేను చెప్తాను విను. సాతాను యేసుప్రభు దగ్గరకు వచ్చి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల ఈ భూలోక సంపదలన్నీ నీకు ఇస్తాను అని చెప్తాడు. స్వయానా యేసుప్రభువే దేవునికి తప్ప ఇంకెవరికి మొక్కకూడదు అని చెప్పాడు. ఇంకా నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నీళ్ల అందే కానీ ఏ రూపంని చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు,
దానిని పూజించకూడదు అని స్పష్టంగా ఉండిద్ది. అంటే దాని అర్థం ఒక్క యేసు ప్రభుని తప్ప ఈ భూమి మీద ఏ వస్తువుని కానీ ఏ మనిషిని కానీ దేన్ని కూడా దేవునిగా చూడకూడదు, దేవునికి ఇచ్చే స్థానాన్ని ఇవ్వకూడదు, వాటిని పూజించకూడదు అని ఇంత స్పష్టంగా చెప్తుంటే బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడిగా వెళ్ళి ఆయన స్థానాన్ని దొంగిలించి నువ్వు పూజించబడుతున్నావా, నువ్వు ఆరాధించబడుతున్నావా? ఇంకా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు లోపలికి వచ్చినప్పుడు కొర్నేలి అతని పాదాల మీద పడి నమస్కారం చేస్తాడు. అప్పుడు పేతురు ఏం చెప్తాడంటే, నువ్వు ముందు లేచి నిలబడు, నేను కూడా నీలాంటి మనిషినే అని చెప్తాడు. స్వయానా యేసుప్రభు శిష్యుడైనటువంటి పేతురే మనుషులు వచ్చి తనకి సాగిలపడినప్పుడు దాన్ని ఒప్పుకోలేదు. కానీ ఒక బెగ్గరైనటువంటి నువ్వు మాత్రం అమాయకులైన పేద ప్రజల్ని నీకు సాగిలపడేలా చేసుకొని వాళ్ళని బానిసలుగా చేసుకొని నిన్ను నువ్వు వాళ్ళ ఎదుటగా దేవుడిగా కనపరుచుకొని వాళ్ళ చేత ఆరాధించబడుతున్నావు, వాళ్ళ చేత పూజలు అందుకుంటున్నావు. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో యోహాను దేవదూత ఎదుట సాగిలపడతాడు, అతనికి నమస్కారం చేస్తాడు. అప్పుడు స్వయానా దేవదూత ఏం చెప్తాడంటే, నేను కూడా నీ తోటి సహదాసుడినే, దయచేసి నా పాదాలకి నమస్కారం చెయ్యొద్దు, దేవునికి మాత్రమే నమస్కరించు అని చెప్తాడు. ఈరోజు నిన్ను నువ్వు దేవదూతల కన్నా కూడా హెచ్చించుకున్నావు, దేవుని స్థానాన్ని తీసుకున్నావు. మనుషులంగా మనం చేసిన ఎన్నో పాపాలని దేవుడు క్షమిస్తాడేమో కానీ నువ్వు చేసేటువంటి పాపానికి మాత్రం క్షమాపణ లేదు. ఇంకా చివరిగా అమాయకంగా ఇటువంటి బెగ్గర్ని నమ్ముతున్నటువంటి క్రైస్తవులకి చెప్తున్నాను, ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి ఏ పని చేసుకోలేక మీ కష్టాన్ని దోచుకోవడానికి బాగా అలవాటు పడిపోయి ఒక బెగ్గర్ స్థాయి నుంచి మీ దగ్గర పూజించుకునే స్థాయికి ఎదిగిపోతున్నాడు. ఇతను చేస్తున్నది దేవుడు కూడా క్షమించని భయంకరమైన పాపం. ఇలాంటి వ్యక్తికి గనక మీరు ఆర్థికంగా సహాయం చేస్తే అతనికి మీరు దేవుని స్థానాన్ని ఇచ్చినట్లే. ఆ విధంగా అతను చేసే పాపానికి ఏమాత్రం తీసిపోకుండా మీరు కూడా అదే పాపంలో పాలిభాగస్తులవుతారు. కార్పొరేట్ పాస్టర్లంతా వాళ్ళ బిజినెస్లో బిజీ అయిపోయారు, వాళ్ళ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి ఇలాంటి బెగ్గర్స్ని అందరినీ క్రైస్తవ్యంలో పెంచి పోషిస్తున్నారు. కనీసం విశ్వాసులైన మనమైనా సరే ఇలాంటి బెగ్గర్స్కి ఏ విధంగా సహకరించకుండా ఇలాంటి వాళ్ళని క్రైస్తవ్యంలో నుంచి తరిమి కొడదాం. వీళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉండడం ద్వారా వీళ్ళకి మన దగ్గర నుంచి ఆర్థిక సహకారం అనేది ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళే క్రైస్తవ్యంలోంచి బయటకు వెళ్ళిపోతారు. బ్రతకడానికి ఈజీగా డబ్బులు వచ్చే ఇంకొక మార్గాన్ని వెతుక్కుంటారు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయి నవ్వుల పాలవుతున్న మన క్రైస్తవ సమాజాన్ని ఇలాంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనమే బాగు చేసుకోవాలి. దయచేసి ఈ అభినయ్ దర్శన్ అనేటువంటి బెగ్గర్ని ఏ విధంగా సహకరించకండి, ఏ విధంగా అతనికి సపోర్ట్ చేయకండి. ఆ విధంగా క్రైస్తవ సమాజాన్ని నవ్వుల పాలు చేస్తున్న ఈ అభినయ్ దర్శన్ అనే బెగ్గర్ని క్రైస్తవ్యం నుంచి తరిమి కొడదాం.